ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని కూడికను ముగించేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మీరందరూ శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీరు మేలు పొందుకుంటారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. 2:42 చదవండి ఎవరండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అమ్మ వినండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. వీరు ఎవరు వీరు అంటే చూడండి. ఎవరు వీరు అంటే 38వ వచనం. ఎవరు వీరు అంటే 32వ వచనం. 41 చదవండి. ఎవరు వీరు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినం అందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఎన్ని వేల మంది? ఎవరు ఈ 3,000 మంది అంటే వాక్యము అంగీకరించి బాప్తిస్మం పొందినవారు. ఎవరు వీరు? అందుకే ఈ వాక్యము అంగీకరించి బాప్తిస్మం పొందిన వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ఎన్ని చెప్పినాడంటే 4 చెప్పినాడు. 1 అపోస్తలుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. ఎడతెగక ఉన్నారంట. ఎవరు వీరు అంటే అతని వాక్యము అంగీకరించి బాప్తిస్మం పొందినవారు. అంటే రక్షించబడిన వారు ఏ విషయంలో ఎడతెగక ఉన్నారు? అపోస్తలుల బోధ, 2 సహవాసం. సహవాసం అంటే ఇట్లా కూడుకోవడం. 3వది రొట్టె విరుచుట. చేస్తున్నామా లేదమ్మా? 4వది ప్రార్థన. ఎలా ఉన్నారంట? ఎడతెగక. ఎడతెగక అంటే ఇది కంటిన్యూగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. వీరు అంటే మనం ఎవరని చెప్పుకున్నాం? వీరు అంటే వీరు అంటే ఇవన్నీ చేస్తున్నారు కదా. వీరు అంటే మొదట వీరు ఎవరు అంటే రక్షించబడిన వారు. ఎవరు వీరు? అందుకే అతని వాక్యము అంగీకరించిన వారు, సువార్తను అంగీకరించిన వారు, యేసు ప్రభువును అంగీకరించిన వారు. యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే మనకేం కలుగుతుంది? రక్షణ. వెంటనే రక్షణనా? వెంటనే రక్షణనా? లేదంటే కొన్ని వారాలు కంటిన్యూగా పోతూ ఉంటే రక్షణనా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసు ప్రభును నమ్మిన వెంటనే రక్షణ కలుగుతుందా? లేదంటే నమ్మిన తర్వాత కొన్ని వారాలు పోతూ 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 ఉంటే, చర్చికి వస్తూ వస్తూ ఉంటే ఇప్పుడు క్రమంగా చర్చికి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీడు రక్షణ పొందినాడు అంటాడా దేవుడు? నమ్మిన వెంటనే రక్షణ పొందినాడు. రక్షణ పొందిన వెంటనే ఇప్పుడు వీరు ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత ఏమి? అంటే ఏం అర్హత ఉంటే బాప్తిస్మం తీసుకోవాలా? చాలామంది ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం తీసుకోవాలంటే అర్హత పవిత్ర జీవితం అనుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకోవాలంటే అర్హత కనీసం 18 ఏళ్ళన్నా ఉండాలా అనుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకోవాలంటే పెళ్ళయ్యేటప్పుడు తీసుకోవాలా అనుకుంటున్నారు. కానీ మీరు వినండి, వీరు ఎప్పుడు తీసుకున్నారు బాప్తిస్మం? ఏమ్మా? యేసు క్రీస్తును అంగీకరించిన వెంటనే పేతురు వీళ్ళకి ఏమిచ్చినాడు అంటే బాప్తిస్మం తీసుకోవడానికి ఇప్పుడు ఏం అర్హత ఉండాలా? యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, నువ్వు రక్షించబడింటే చాలు, వెంటనే నువ్వు దేనికే అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి నీకు అర్హత వచ్చేసింది. అంటే ఇప్పుడు వినండి,
ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభును నమ్మిన వెంటనే బాప్తిసం ఇవ్వడానికి అర్హత లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన వెంటనే ఈ వ్యక్తి నీతిమంతుడు అవ్వడు. యేసు ప్రభువుని నమ్మి క్రమంగా చర్చికి వస్తూ 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 ప్రవర్తన మార్చుకుంటే అప్పుడు ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. కాబట్టి ఇతని ప్రవర్తన మారిన తర్వాత బాప్తిస్మం ఇద్దాంలే అని చాలామంది ప్రవర్తన మారిన తర్వాత బాప్తిస్మం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రవర్తన మారిన తర్వాత కాదు బాప్తిస్మం ఇచ్చేది. యేసు ప్రభువును నమ్మి రక్షణ పొందిన వెంటనే ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుడు. అందుకే మీరు అలా ఉంది ఆ వాక్యంలో అంటే కూడా మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. 8:35. 8:30. అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన నపుంసకుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చి అతడు తన దేశానికి తిరిగి రథం మీద పోతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినాడంటే, ఫిలిప్పు నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో అని చెప్పినాడు. ఆ రథం మీద పోయి ఆ నపుంసకుడు అప్పుడు బైబుల్ చదువుతున్నాడు, అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు ఫిలిప్ ఇలా అడిగినాడు ఆ వ్యక్తిని. ఏమడిగినాడంటే, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినాడు. ఏమడిగినాడు? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు వింటున్నది గ్రహిస్తున్నారా? గ్రహింపు రాకపోతే, అర్థం కాకపోతే ఏం చేయాలా? వెంటనే చెయ్యెత్తాలా. ఆర్డినరీ బస్సును చెయ్యాపితే అవుతుంది అంటారు కదా, అట్లా మీరు కూడా చెయ్యెత్తి అడిగితే ఖచ్చితంగా మీరు అంటే ఇంకా తెలుసుకొని మీరు మేలు అనుకుంటారు. అందుకే ఇప్పుడు చూడండి, ఫిలిప్ అడుగుతున్నాడు ఆ నపుంసకుణ్ణి ఏమని? నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? ఇందాక మనం విన్నాం కదా, గ్రహించడం అంటే ఏమి? వాక్యము చెప్పకముందు మనం ఒకటి విన్నాం, గుర్తుందా? ఆమె పాట పాడిన తర్వాత మనం కొద్దిసేపు వాక్యం చెప్పుకున్నాం కదా. గ్రహించడం అంటే ఏంది? ఇప్పుడు గ్రహించడం అంటే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకున్నారు ఇంతవరకు? అంటే ఇంతకుముందు చెప్పిన కదా అమ్మా అది గ్రహించడం అంటే యేసు ప్రభును అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు సరే, గ్రహిస్తున్నావా అన్నాడు. ఈరోజు చాలామంది చదువుతున్నారు బైబుల్. ఎందుకు చదువుతున్నారో తెలుసా? నేను ఇన్ని అధ్యాయాలు చదివినా అని చెప్పుకోవడానికి. ఈరోజు చాలామంది బైబుల్ చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు తెలుసా? నేను బైబుల్ అంతా ఇన్నిసార్లు చదివినా అని చెప్పుకోవడానికి. నేను అడుగుతున్నా, నేను ఇన్ని అధ్యాయాలు చదివినా అని చెప్పుకోవడానికే మనం బైబుల్ చదవాల్సింది? నేను రోజు బైబుల్ చదువుతా అని చెప్పుకోవడానికి మనం బైబుల్ చదవాల్సింది? నేను ఇన్నిసార్లు బైబుల్ చదివినా అని చెప్పుకోవడానికి మనం బైబుల్ చదవాల్సింది? ఎందుకు చదవాలా బైబుల్? ఇంతకు బైబుల్ చదవాలా వద్దా అదన్నా చెప్పరు నాకు. ఖచ్చితంగా చదవాలి. అయితే చాలామంది ఎందుకు చదువుతున్నారో తెలుసా? అన్నా నేను రోజుకు 10 అధ్యాయాలు చదువుతా అని చెప్పుకోవడానికి చదువుతున్నాను. నేను ఇన్నిసార్లు బైబుల్ చదివినా అని చెప్పుకోవడానికి బైబుల్ చదువుతున్నారు. బైబుల్ అంతా చూడకుండా చెప్పాలా అని, చూడకుండా చెప్పాలని బైబుల్ చదువుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభును నువ్వు అర్థం చేసుకోకుండా, ఆ లేఖనంలో ఉన్న యేసు ప్రభును గ్రహించకుండా నువ్వు బైబుల్ అంతా చూడకుండా చెప్పినా నువ్వు వేస్టే. ఏమ్మా కరెక్టేనా నేను చెప్పింది? నేనేమంటున్నానంటే, నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభును గ్రహించకుండా నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివినా ఆ రోజు నువ్వు చదివిందంతా. అందుకే మీరు వాక్యము చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ మీరు ఒక ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. దేవా, నేనైతే నిన్ను కూర్చిన సంగతులు నా జ్ఞానంతో గ్రహించలేను. మీరు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా, మీ అందరిలో ఎవరున్నారు? మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసు ప్రభును అంగీకరించిన వెంటనే మన హృదయంలోకి ఎవరు వచ్చినారు? పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడినాం. అందుకే ఇప్పుడు మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, దేవా, యేసు ప్రభుని నమ్మినందుకు నన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించినావు. మీరు నాకు ఇచ్చిన ఆత్మ సహాయం ద్వారా యేసు ప్రభుని నేర్చుకోవడానికి మీరే నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వింటున్న దాన్ని గ్రహిస్తారు, చదువుతున్న దాన్ని గ్రహిస్తారు. గ్రహిస్తేనే లాభం. మరలా చెప్తున్నా అమ్మ, వినండి.
గ్రహించకుండా మీరు ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివినా ఏ లాభము లేదు. అందుకే గ్రహించడము అంటే అర్థం ఏంటంటే, ఫిలిప్పు ఉద్దేశంలో నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటంటే, నువ్వు చదువుతున్నావు కదా, ఆ లేఖనంలో యేసు ప్రభు కనపడుతున్నాడా నీకు అని అడుగుతున్నాడు. అమ్మ వింటున్నారా? నపుంసకుడు అండి, రథం మీద పోతున్నాడు. పోతూ పోతూ ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటున్నాడు. ఎంత మంచి అలవాటు కదా. అంటే ప్రయాణంలో కూడా ఏం చేస్తున్నాడు? మనకు ప్రయాణంలో సాధారణంగా మనం ఏం చేస్తాం? దిక్కులు చూసుకుంటూ కూర్చుంటాం. అంటే విను చూడు, ప్రయాణ సమయాన్ని కూడా ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ చాలామంది, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ప్రయాణంలో నువ్వు బైబిల్ చదివి మంచిది, కానీ చాలామంది ఏ ఉద్దేశంతో చదువుతున్నారు అంటే, నేను ప్రయాణంలో కూడా బైబిల్ చదువుతా అని చెప్పుకోవడానికి. ఇంకొందరు ఎందుకు చదువుతున్నారు? నేను ఇన్ని అధ్యాయాలు చదివినా అని చెప్పుకోవడానికి. ఇంకొందరు ఎందుకు? నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన బాగా బైబిల్ చదువుతాడు, మంచిది. కానీ ఆయన ఎప్పుడు నాతో ఏం చెప్తాడంటే, బ్రదర్ నేను ఇన్నిసార్లు బైబిల్ అంతా అయిపోగొట్టిన అంటాడు. మంచిదే, చాలా సంతోషం అన్న, ఇన్నిసార్లు బైబిల్ చదివినావు కదా, మీ సంఘానికి ఏం చెప్తున్నావు సువార్త అని అడిగిన. అంటే మీ సంఘానికి ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చెప్తున్నావు అని అడిగిన. అప్పుడు ఆ మనిషి ఏమంటాడు తెలుసా? ఏం చెప్తున్నా, 10 ఆజ్ఞలు పాటిస్తే అప్పుడు మీరు పరలోకం పోతున్నారని చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ ఈయన బయట ఏం చెప్పుకుంటాడు? నేను ఇన్నిసార్లు చదివినా చెప్తున్నాడు. కానీ సంఘానికి ఏం చెప్తున్నాడు? 10 ఆజ్ఞలు పాటిస్తే. ఇప్పుడు చెప్పండి, ఆయన బైబిల్ చదువుతున్నా ఇన్నిసార్లు అయిపోగొట్టినా అంటున్నాడు, కానీ అందులో యేసు ప్రభువును గమనించినాడు అంటే? మీరు వినండి, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా నీకు యేసు ప్రభు అర్థం కాకపోతే అదంతా ఏమవుతుందంటే ఆ చదివినదంతా నిష్ప్రయోజనం. చాలామంది ఏమంటారంటే, నేను బైబిల్ అంతా చూడకుండా చెప్తా, చూడకుండా ఇన్ని అధ్యాయాలు చెప్తా, చూడకుండా 119వ కీర్తన అంతా చెప్తా అంటారు, చూడకుండా అంతా చెప్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేయను అని అంతా చెప్తారు, చూడకుండా కళ్ళు మూసుకొని చెప్తారు. కానీ వాళ్ళు అందులో ఉన్న యేసు ప్రభు వాళ్ళకు అర్థమైండాడు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు కళ్ళు మూసుకొని చూడకుండా బైబిల్ అంతా చెప్పినా అందులో నీకు యేసు ప్రభు అర్థం కాకపోతే అది నీకు ఏమాత్రం ప్రయోజనము లేదు. అందుకే ఇప్పుడు ఫిలిప్పు నపుంసకుని అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు మంచిదే, అయితే అందులో నువ్వు యేసు ప్రభువును అర్థం చేసుకుంటున్నావా అని అడిగితే, ఫిలిప్ ఏమన్నాడు? ఆ నపుంసకుడు ఏమన్నాడు తెలుసా? ఆ నపుంసకుడు ఏమన్నాడు? ఇప్పుడు మీరే చదువుతున్నారు అనుకోండి బైబిల్. ఇప్పుడు నానినే బైబిల్ చదువుతున్నాడు, నేను వచ్చి ఇలా అడిగిన నానిని, నాని నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా అని అడిగిన అనుకో, నాని ఏం చెప్పొచ్చు ఆన్సర్? బీటెక్ అన్న ఇక్కడ ఎందుకు అర్థం కాదు మనకు అంటాడా అన్నాడా? కానీ ఆ నపుంసకుడు ఏమన్నాడో తెలుసా? ఇలా అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగ అర్థం చేసుకోగలను? ఈ నపుంసకుడు ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి అంట. మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మన ఏపీలో? తెలియదు కదా, నాకు కూడా తెలియదు. అంటే మంత్రులు ఉంటారా లేదా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అవునా కాదా? ఆర్థిక శాఖ మంత్రి ఎవరో తెలియదు నాకు. జలవనరుల శాఖ మంత్రి, ప్రతి శాఖకు ఎవరుంటారు? ఒక మంత్రి ఉంటాడు, అవునా కాదు? మున్సిపల్ మినిస్టర్ ఉంటాడా లేదా? అంటే ప్రతి శాఖకు ఒక మనిషి ఉంటాడు. మంత్రులను మామూలు మనుషులను పెడతారమ్మా? పెట్టరు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ నపుంసకుడు ఎవరంటే మంత్రి. ఈ నపుంసకుడు ఎవరు? ఏ శాఖ అంటే ఆర్థిక శాఖ, ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఈయన. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆర్థిక శాఖ మంత్రి కాడిపోయి, ఏమో వింటున్నారా మీరు? నా వైపే చూడాలి. ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోయి నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే ఏమంటాడు? ఊకే మినిస్టర్ అయినావా నేను అంటాడా లేదా? ఇప్పుడు కానీ ఆ మనిషి ఏమన్నాడంటే ఇలా అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగ గ్రహిస్తా అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఎంత చదువుకున్నా దేవుడు నాకు బోధించకపోతే నాకు ఏమర్థమవుతుందయ్యా అంటున్నాడు. ఈ దీనత్వం మనలో ఉండాలి ఏమ్మా, ఈ తగ్గింపు మనలో ఉండాలి. అంటే అంత ఉన్నతమైన ఆ వ్యక్తి, అంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగితే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు బోధించకపోతే నేను ఎట్లా అర్థం చేసుకుంటా? చాలామందికి ఈరోజు నా గర్వం ఏంటంటే,
నాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు. నేను చెప్పితే నా లెక్క ఎవడు వాక్యము చెప్పలేడు. నేను పాట పాడితే నా లెక్క ఎవడు పాడలేడు. ఇది చాలా మందికి వచ్చిన గర్వం. నా అంత ఎవ్వడు బైబిల్ చదవలేడు. నేను చదివితే తప్పులే ఉండవు, నువ్వు చదివితే అంత తప్పు. ఈ గర్వం ఎక్కువైపోయింది. కానీ మీరు వినండి, నీకు నిజంగా సత్యం అర్థమైతే నువ్వేమంటావో తెలుసా? అమ్మా, ఈరోజు మనం సువార్త గ్రహించినామంటే కారణం ఎవరు? దేవుడు మనకు గ్రహింపించినాడు. ఈరోజు నేను చెప్తున్నా, చాలామంది పెద్ద పెద్ద సంఘాలున్న పాస్టర్లు ఈరోజుకి వాళ్ళకి ఇంకా మానవుడు నీతిమంతుడు ఎలా అవుతాడో తెలియదు. కానీ మానవుడు నీతిమంతుడు ఎలా అవుతాడో మీకు తెలుసా? తెలియదు. తెలుసు అంటే ఇది మీ టాలెంట్, అవునా కాదా? కాదా? మీ టాలెంట్ కదా. మరి ఏంది? దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇది అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపించినాడు. అంటే అందుకే యేసుప్రభు అన్నాడు, జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలురకు బయలుపరిచినాడంట. మనమంతా పసిపిల్లలు ఎక్కటోళ్ళం. పసిపిల్లలకైనా మనకు దేవుడు ఇందుకు గొప్ప సత్యాలు నేర్పిస్తున్నాడు. జ్ఞానులం అనుకునే వాళ్ళకి ఇంకా మానవుడు ఎలా నీతిమంతుడు అవుతాడో కూడా తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము ఇంత పెద్ద, అంటే మా సంఘాలు ఇంత పెద్ద అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళకు మానవుడు నీతిమంతుడు ఎలా అవుతాడో కూడా ఇప్పటికీ తెలియదు. కానీ మీరు తెలుసుకున్నారంటే కారణం బాగా చర్చకు వస్తారు కాబట్టి, అంతేనా? శ్రద్ధగా వింటారు కాబట్టి, అంతేనా? కాదు, దేవుడే మీకు గ్రహింపయ్యేటట్టు మీ కన్నులు తెరిచిన కాబట్టి మీరు సువార్త తెలుసుకున్నారంటే ఇది ఎవరి దయ? దేవుని. అందుకే మీరు చెప్పండి, మేము నీతిమంతులము అయినము దేవా నీకు వందనాలని మీరు చెప్పింటారు. కానీ యేసు ప్రభువుని నమ్మితే మేము నీతిమంతులం అవుతాం అని అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు సహాయం చేసినావు, నీకు వందనాలు నాయన అని చెప్పాలని. అర్థమవుతుందా అండి? కాబట్టి ఆ ఆర్థిక శాఖ మంత్రి, ఆ నపుంసకుడు ఏమన్నాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా వాక్యం వింటున్నప్పుడు మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలా? దేవా, నువ్వు నాకు అర్థం చేయకపోతే నేను అర్థం చేసుకోలేను నాయన అని మీరు విధేయతతో కూర్చుంటే, అంటే ఆ తగ్గింపుతో మీరు కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చేస్తారు. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు? పరలోకం పోవాలంటే బాగా చదువుకో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి, ఒక కలెక్టర్ కాడికి మీరు ఇటు అడగండి, ఏమని? సార్ నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి సార్ అని అడగండి కలెక్టర్. ఏం చెప్తాడు ఆ కలెక్టర్? చెప్తాడా లేదా? అంటే ఏం సార్ ఇంత చదువుకున్నావు, నువ్వు నీతిగా జీవిస్తే నీతిమంతుడు ఎట్లయితాడు? యేసుప్రభుని నమ్మితే అవుతాడు అంటే వాని చదువు వానికి అంత జ్ఞానం ఇవ్వలేదు. మరి అర్థమవుతుందా? అంటే నేనేమంటున్నానంటే ఈరోజు మనం ఇవి గ్రహించినాము అంటే కారణం దేవుడు మనల్ని వెలిగించినాడు, మన మనసులను వెలిగించినాడు. కాబట్టి నీ హృదయం నిన్ను నూతన సృష్టిగా చేసినందుకే కాదు నువ్వు వందనాలు చెప్పాల్సింది, నీ మనసును వెలిగిస్తున్నందుకు కూడా నువ్వు దేవునికి ఏం చెప్పాలి? ఒకవేళ ఎప్పుడైనా చెప్పకపోతే ఇప్పుడే మీ హృదయంలో చెప్పండి, తర్వాత ఎల్లప్పుడూ చెప్తూ ఉండండి. అర్థమవుతుందా? కాబట్టి ఆ ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నాడు? నేను మినిస్టర్ను, నాకు అర్థం కాకపోవడం అంటూ ఉంటుందా అన్నాడా? ఈరోజు చాలామంది పాస్టర్లు చర్చికి వచ్చేటోళ్ళు ఎక్కువ ఏమంటున్నారు? నేను వారం చర్చికి పోతా, నాకెందుకు అర్థం కాదు వాక్యం. నేను బైబుల్ బాగా చదువుతా, నాకెందుకు అర్థం కాదు వాక్యం. అంటే బైబుల్ బాగా చదువు మంచిదే, మంచిగా మందిరానికి రా మంచిదే. కానీ నువ్వు ఎప్పుడు బైబుల్ చదివినా, ఎప్పుడు మందిరానికి వస్తున్నా, నువ్వు హృదయంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నా జ్ఞానంతో నేను నిన్ను అర్థం చేసుకోలేను నాయన, నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు ఏం కావాలా? నీ సహాయమే కావాలా. అందుకే నీకు నా ఆత్మనిచ్చినావు, నీ ఆత్మ సహాయంతో నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు ఏం చెప్తాడు? కృప చూపుతాడు. ఏం చేస్తాడు? కృప చూపి తన వాక్యం నేర్చుకోవడానికి దేవుడు నీకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఏమని ప్రార్థన చేసినాడు? ఆర్థిక శాఖ మంత్రి అయిన ఆ నపుంసకుడు రథం మీద పోతూ బైబిల్ చదువుతున్నప్పుడు ఫిలిప్ అడిగినాడు, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అని అడిగినాడు. అడిగినప్పుడు ఆ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఏమని ప్రార్థన చేసినాడంటే, ఏం చేసినాడు?
నేను ఆర్థిక మినిస్టర్ కదా, నాకెందుకు అర్థం కాదు అని అనలేదు. ఏమన్నాడంటే ఇలా అన్నాడు, దేవుడు నాకు గ్రహింపుని ఇవ్వకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఈ తగ్గింపు అందరికి మనకు ఉండాలా అంటున్నాను. ఉండాలనా వద్దా? ఇప్పుడు వాక్య వెలుగులో మీరు ఏం చేయాలా? ఈ తగ్గింపు నాకు ఉందా లేదా అని పరీక్షించుకోవాలా. లేకపోతే ఏం చేయాలా? నైనా నాలో లేదు, నేను ఆ తగ్గింపు కలిగి ఉండడానికి నాకు సహాయం చేయని తగ్గింపు కలిగి జీవించాలా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు గర్విష్ఠులను అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట. ఎవరు కృప చూపుతాడు? దీనులకు. ఎవరు దీనుడు? కింద కూర్చుంటే దీనుడా? కుర్చీ మీద కాకుండా కింద కూర్చుంటే దీనుడా? ఎవరు దీనుడు? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దీనుడు అంటే మాసిపోయిన బట్టలు వేసుకుంటే దీనుడు కదా. అంతేనా కదా? కళ్ళద్దాలు పెట్టుకొని నైస్గా పోతే గర్వము. ఇది కాదు దీనుడు అంటే. మళ్ళీ మనం ఏమంటాం? కింద కూర్చుంటే దీనుడు, కుర్చీ మీద కూర్చుంటే గర్వము. ఇది కాదమ్మ. దీనత్వము అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏమంటున్నాడు? నేను మినిస్టర్ను, నాకు అన్ని అర్థమైతే అంటలేడు. నాయనా, నిన్ను గూర్చి నాకు అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు, నిన్ను గుర్తి అర్థం చేసుకోవాలంటే నీ ఆత్మ సహాయమే నాకు కావాలని ఆయన మీదనే ఆధారపడుతున్నాడు. ఇది దీనత్వం అంటే. గర్విష్ఠితనం అంటే నాకెందుకు అర్థం కాదు వాక్యం అని అనుకోవడం. శాస్త్రులు పరిశీలిలు అనుకుంటారంట, మా అంత వాక్యం ఎవరికి తెలియదు అనుకుంటారంట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? మా కళ్ళు బాగా కనపడుతున్నాయి అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు అన్నాడు, మీరు గుడ్డోళ్ళు అన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, గుడ్డివారికి చూపునివ్వడానికి వచ్చిన నాకు కనబడుతున్నాయి అనుకున్నోనికి వాడు గుడ్డోడే అన్నాడు యేసుప్రభు. అర్థమైంది? అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇక నువ్వు ఏం తెలుసుకోవాల్సిన అవసరం? నాకు అన్నీ తెలుసు అనుకుంటే నువ్వు చర్చికి రావాల్సిన అవసరం లేదు. మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, జీవించాల్సింది ఎంతో ఉంది. కనుకనే ఆయన కృపను పొందడానికి ఆయన వాక్యం నేర్చుకుంటున్నాం. ఆ వాక్యం నేర్చుకుంటున్నాం అంటేనే మనం తగ్గించుకొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తగ్గింపు కలిగిన వారికి దేవుడు ఏం చెప్తాడు? ఏం చూపుతాడంట? కృప చూపుతాడు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు ఏం చూపుతాడు? కృప చూపుతాడు. అందుకే బలిష్టమైన ఆయన చేతి కింద మనం ఎట్టుండాలా? దీన మనస్కులమే ఉండాలా. ఆయన చేతి బలిష్టమైనది. ఆయన చేతి కింద నువ్వు ఎట్టుండాలా? దీన మనసుతో ఉంటే ఆ బలిష్టమైన చెయ్యి నిన్నేం చేస్తుందంటే ఉన్నతమైన స్థానాల్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవుని గూర్చిన సంగతులు నాకు దేవుని ఆత్మ బోధిస్తే తప్ప నేను గ్రహించలేను అని అర్థం చేసుకొని ఫిలిప్పుతో ఏమన్నాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అని అడిగినాడు. వెంటనే పేతురు ఏం చేసినాడంటే, ఏ భాగమైతే చదువుతున్నాడో ఆ భాగంలో నుంచి యేసు ప్రభుని గురించి చెప్పినాడు. ఎవరి గురించి చెప్పినాడు? ఇప్పుడు చెప్పండి. అంటే ఫిలిప్పు చేసిన ఒక పని ఏంటిదంటే, యెషయా గ్రంథం చదువుతున్నాడు 53వ అధ్యాయం. ఎవరు? నపుంసకుడు. చదువుతున్నప్పుడు ఇప్పుడు ఫిలిప్ ఏం చేసినాడు? నాకు దేవుడే కృప చూపాలా అని అడిగినప్పుడు ఫిలిప్పు రథం ఎక్కినాడు. రథం ఎక్కి ఇప్పుడు ఆ లేఖనం అనుసరించి యేసు ప్రభు గురించి చెప్పినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చాలామంది ఏం చేస్తున్నారు? పాత నిబంధన తెరిచి దావీదు గురించి ఉంటే దావీదు గురించే చెప్తున్నారు, యోసేపు గురించి ఉంటే యోసేపు గురించే చెప్తున్నారు, సంసోను గురించి ఉంటే. కానీ ఫిలిప్ ఎవరి గురించి చెప్పినాడు? నువ్వు దావీదు భాగం చదివినా నువ్వు చెప్పాల్సింది యేసు ప్రభు గురించే. నువ్వు సంసోను భాగం చదివినా నువ్వు చెప్పాల్సింది యేసు. లేఖనములన్నింటిలో యేసు ప్రభు గురించి రాయబడిందని యేసు ప్రభువే చెప్పినాడు, లూకాసు వార్త 24వ అధ్యాయం. కాబట్టి మనము దేవుని వాక్యంలో ఏ భాగం చదువుతున్నా ఇప్పుడు మీరు ఏమని ప్రార్థన చేయాలా? దేవా, నేను ఈ భాగం చదువుతున్నా, ఈ అధ్యాయం నేను చదువుతున్నా, లేదంటే ఈ వర్తమానం నేను వింటున్నా, నువ్వే నాకు నిన్ను గురించి బోధించు నాయనా అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరు కనపడతారు? యేసు ప్రభు కనపడతాడు. యేసు ప్రభు కనపడినప్పుడు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అపోస్తల కార్యం 8లో. చదవండి. 25వ వచనం నుంచి చదువుదాం. అమ్మ కొంచెం ఓపికతో వినండి, నేను తొందరగా ముగించేస్తా, కొంచెం ఓపిక తీసుకోండి. 25, 8 నుంచి 25. అంతటా వారు, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం. నేను 25 అన్నా కదా, 35. అందుకు ఫిలిప్పు, ఇదిగో మీరు వినాలమ్మా,
అక్కడ ఆయన అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎట గ్రహిస్తానంటే, అప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు, అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనము అనుసరించి అతనికి ఎవరిని గూర్చి, యేసును గూర్చిన సువార్త ప్రకటించను. అంటే ఎవరి గురించి చెప్పినాడు, యేసు ప్రభు గురించి చెప్పినాడు. యేసు ప్రభుని గురించి ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఎవరి గురించి చెప్పాలమ్మా? కానీ చాలామంది ఎవరి గురించి చెప్తున్నారు? ఒకప్పుడు మనమే వచ్చినాం కదా, చాలామంది మీద ఎందుకులే, మనల్ని మనమే పరిశీలించు. ఒకప్పుడు రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలనుకోండి, నీతిగా అంటే నీకెళ్ళే చూసుకున్నావు, నిన్ను గురించే ఆలోచించినావు. నిన్ను గురించి నువ్వు ఆలోచించున్న కాలం నీకు రక్షణ వచ్చిందా? రాలే. కానీ ఎప్పుడైతే మనకి యేసు ప్రభు అర్థమైనాడో, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి మనం ఏం పొందినాం, రక్షణ పొందినాం. అందుకే ఇప్పుడు ఫిలిప్పుకు తెలుసు, ఫిలిప్పు మంచి బోధకుడు. ఫిలిప్పు ఎవరు? మంచి బోధకుడు కనుకనే నపుంసకుడు ఇప్పుడు ఏం పొందినాడు, యేసు ప్రభుని గురించి చెప్తే రక్షణ పొందినాడు. అందుకే నేను అంటున్నా, ఒక మంచి బోధకుడిని సంఘం కలిగి ఉండడం ఆ సంఘానికి దీవెన. ఒక దుర్బోధకుడు ఉంటే, మంచి బోధకుడు ఉంటే లాభం, అంటే దుర్బోధకుడు ఉంటే ఇంకా ఎక్కువ లాభము, ఆ సంఘానికి నష్టం. అర్థమవుతుందా? అందుకే నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడంట. ఔషధం అంటే టానిక్, అవునా కాదా? అంటే నమ్మకమైన రాయబారి ఉంటే ఆ సంఘం ఎటుంటుందంట, అంటే ఔషధం లాగా ఉంటాడంట. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఫిలిప్ ఒక మంచి బోధకుడు కనుకనే ఏం చేశాడంటే యేసు ప్రభుని గురించి చెప్పినాడు ఆ లేఖనం అనుసరించి. అంటే ఒక మంచి బోధకులు చేసే పని ఏందో తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? ఒక మంచి బోధకుడు ఏం చేస్తాడు? ఫిలిప్ ఏం చేసినాడు? రక్షణ పొందాలంటే కానుకలి, దశమ భాగాలి, ఉపవాసాలు చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పినాడా? ఏం చెప్పినాడు? యేసు ప్రభుని గురించి చెప్పినాడు. అందుకే అతనికి ఆ లేఖనము అనుసరించి యేసును గూర్చి సువార్త ప్రకటించినాడు. ఎవరిని గురించినని? యేసును గూర్చి. అంటే ఫిలిప్పు ఎందుకు మంచి బోధకుడు? లేఖనము తెరిస్తే చాలు ఎవరి గురించి చెప్తాడు? యేసు ప్రభు గురించి. అది ఏ లేఖనం కన్నా కానీ 66 పుస్తకాల్లో ఏ లేఖనం తెచ్చిన ఫిలిప్పు ఎవరి గురించి చెప్తాడు? అంటే ఒక మంచి బోధకునికి ఉండే లక్షణం ఏంటిది? తెలుసుండమ్మ, మీరు అందరూ నోరు తెరచాల. ఫిలిప్పు నోరు తెరిచి సువార్త ప్రకటించినాడంట. ఇప్పుడు మీరు కూడా ఏం తెరవారా? కాబట్టి మన నోర్లు బంద్ కావడు, మీరు మాట్లాడుతూనే ఉండాలి. చాలా చర్చిలో అలవాటు ఏంటంటే పాస్టర్ మాట్లాడతాడు, కూర్చున్న వాళ్ళు నోరు తెరచకూడదు. కానీ మన చర్చిలో అట లేదు. మన చర్చిలో ఏంటంటే మనం అందరం మాట్లాడాలి. కాబట్టి నేనేమంటున్నా, ఫిలిప్పు నోరు తెరిచి సువార్త చెప్పినప్పుడు, సువార్త చెప్పినట్టు మీరు కూడా నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక మంచి బోధకునికి ఉండే లక్షణం ఏంటిది? ఏ లేఖనం తీసుకున్నా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఏ లేఖనం తీసుకున్నా ఎవరి గురించి చెప్పాలా? అది ఒక మంచి బోధకునికి ఉండే లక్షణం. దావీదు గురించి తీసుకుంటే దావీదు గురించి అంతా చెప్పి నువ్వు దావీదులాగా ఉన్నావా అని అనకూడదు. దావీదులాగా ఉండాలంటే వానికి ఎవరు అర్థం కావాలా? అది. యోసేపు గురించి చెప్పి యోసేపు ఇట జీవించాడు, యోసేపు పాపం చేయకుండా బతికినాడు, నువ్వు యోసేపులాగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ఇంకా ఈయన ఎప్పుడు ఉండాలా? యోసేపులాగా ఉండాలంటే ఎవరు అర్థం కావాలా? యేసు ప్రభు అర్థం కావాలి. అంటే నువ్వు యోసేపు గురించి చెప్పాలనుకుంటే ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పు, ఆటోమేటిక్గా యోసేపులాగా పవిత్రంగా జీవిస్తాడు. యేసు ప్రభు గురించి చెప్పు, దావీదులాగా విశ్వాసంతో జీవిస్తాడు. యేసు ప్రభు గురించి చెప్పు, సమూయేలులాగా గొప్ప దైవజనుడు అవుతాడు. యేసు ప్రభు గురించి చెప్పు, అబ్రహాం లాగా విశ్వాస వీరుడు అవుతాడు. అంటే ఒక మనిషి మార్పు చెందాలి అంటే ఎవరి గురించి చెప్పాలా? యేసు ప్రభు గురించి చెప్పాలా? మళ్ళీ యేసు ప్రభు గురించి చెప్పకుండా వాడట. ఈరోజు చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే, వాడు చూడరా ఇంత 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 మంచోడు, చూసి బుద్ధి తెచ్చుకోరావాన్ని వాడిని చూపెడతాం మనం. వాడిని చూసేంతకాలం ఏ వ్యక్తి మారడు. వాడు ఎలా మారినాడంటే యేసు ప్రభు గురించి అర్థం చేసుకొని. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా? యేసు ప్రభు గురించే చెప్పాలి. అప్పుడు వాడేమవుతాడు? అంటే బైబిల్లో మనం ఏ లేఖనము అనుసరించినా,
బైబిల్లో మనం ఏ లేఖనం అనుసరించినా ఎవరి గురించి చెప్పాలం? అంటే ఇప్పుడు ఒక మంచి బోధకునికి ఉండే లక్షణం ఏంది? ఏమ్మా వింటున్నారా? ఒక మంచి బోధకునికి ఉండాల్సిన లక్షణం ఏంటిది? రాజన్న నువ్వన్నా చెప్పన్నా ముగించేద్దాం. ఒక మంచి బోధకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే బైబిల్లో నువ్వు ఏ ఏ పేపర్ తిప్పినా, అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, బైబిల్లో ఏ పేపర్ తిప్పినా, ఏ ప్యాసేజ్ చదివినా, ఏ భాగం చదివినా, అమ్మ ఉందనాలయ్య, ఏ భాగం నువ్వు చదివినా నీకు ఎవరి గురించి అర్థం కావాలా? యేసు ప్రభు గురించి. ఆ బోధకుడు ఎవరి గురించి బోధించాలా? అటువంటి బోధకుడు ఎటువంటి బోధకుడు? మంచి బోధకుడు. ఒక మంచి బోధకుని సంఘం కలిగి ఉండడం అది ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదం. అంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించాలని అనుకుంటున్నాడంటే మీరు ఇది కూడా గుర్తు చేసుకోండి. దేవా, మాకు ఒక మంచి బోధకుని నువ్వు ఇచ్చినావంటే అది నీ కనికరం నాయన అని మనం ఒప్పుకోవాలమ్మా. నేను ఎప్పుడు ఇలా అనుకుంటా. నేను ఏదైనా ఒక సెల్లులో కానీ వాక్యం వింటున్నప్పుడు, ఏదైనా మీటింగ్స్కో ఎక్కడైనా వాక్యం వింటున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా నేను ఏదైనా మేలు పొందుకున్నా అంటే ఇలా అనుకుంటా, దేవా, ఈ వ్యక్తి ద్వారా ఇది నేర్చుకున్నా అంటే ఇది నీ కనికరం నాయన. నేను మొన్న అంటే వాక్యం వింటున్నా సెల్లులో, వింటున్నప్పుడు నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు నేను అనుకున్నా, నాయన నాకు ఈ వ్యక్తి ద్వారా ఈ సత్యం నువ్వు నేర్పించినావు, ఇది నీ కనికరమే. ఈ వ్యక్తిని నాకు పరిచయం చేసినావు. నేను సువార్త తెలుసుకున్న తర్వాత నాకు చాలామంది సువార్త ఎరిగిన పాస్టర్లు నాకు పరిచయం అయినారు. అప్పుడు నేను ఇటు అనుకుంటా, దేవా, వీళ్ళని నాకు పరిచయం చేసామంటే ఇది నీ కనికరమే. అంటే ఒక మంచి ఫ్రెండ్ని దేవుడు నీకు ఇచ్చినాడంటే కూడా అంతే అమ్మా. ఒక మంచి భర్త నీకు ఉన్నాడంటే ఇది ఎవరి కనికరం? దేవుని కనికరం. ఒక మంచి సేవకుడు మీకు దొరికినాడంటే, అందుకే ప్రతి విషయంలో ఆయన ఏం మేలు చేస్తున్నాడో మనం గుర్తించాలి. అమ్మ వింటున్నారా? ఆయన చేస్తున్న మేలులను మనం ఏం చేయమంటే ఒకసారి గుర్తుపట్టం, కానీ మనం ప్రతి చిన్నది కూడా గుర్తుపట్టగలగాలమ్మా. ఆయన నీకు ఎంత ఒక మంచి సేవకుని నీకు ఇచ్చినాడంటే దేవా నీకు వందనాలు. ఒక మంచి వసతి నీకు ఇచ్చినాడు వాక్యం వినడానికంటే యేసు ప్రభువా నీకు వందనాలు. అంటే ఆయన చేస్తున్న ప్రతి మేలును నువ్వు ఏం చేయాలా? గుర్తించగలిగే స్థితిలోకి రావాలా. మనం చూడండి ఎంత సహాయం చేసినా కొందరు దాన్ని లెక్క కూడా చేయరు, అంటే పట్టించుకోరు. వాళ్ళకు కనీసం థ్యాంక్స్ చెప్పబుద్ధి కాదు. మనం అలా ఉండవద్దు. మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎప్పుడైతే ఫిలిప్పు యేసు ప్రభుని గురించి ఆ లేఖనం అనుసరించి సువార్త చెప్పినాడో వెంటనే ఫిలిప్పు ఆ నపుంసకుడు అంటున్న మాట ఏందో చూడండి. ఆ నపుంసకుడు అంటున్న మాట చదవండి. వారు త్రోవలో వెళుచుండగా రథం మీద పోతున్నారు. అమ్మ వినండి. రథం మీద పోతూ ఉంటే నీళ్లున్న ఒక చోటు కనపడిందంట. చోటు కనపడితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? రథము నిలుపు, స్టాప్ చేయి ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు, నీళ్లున్నాయి, నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంది అని అడిగినాడు. మనం ఏం చెప్తాం? ఇప్పుడే కదరా రక్షణ పొందింది, ఇప్పుడే కదరా సువార్తిని రక్షణ పొందినావు, అప్పుడే బాప్తిస్మా? ఒక 10 వారాలు రా, నిన్ను బాగా చూసి నువ్వు ప్రవర్తన బాగుందో లేదో అప్పుడు ఏం చేస్తా? బాప్తిస్మం ఇస్తాను. ఇదే వాక్యం చెప్తుంది. కానీ మీరు చూడండి, నపుంసకుడు అటు అడిగితేనే ఇదిగో నీళ్ళు, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నా, ఏమి ఆటంకం అంటే వెంటనే ఫిలిప్ ఏం చెప్పినాడు? లేదు తొందరపడకూడదు, పెళ్ళికి తీసుకాలా, లేదంటే ఇంత వయసు వచ్చినాక తీసుకాలా, అప్పుడే ఆడ తీసుకుంటావు అన్నాడా? వెంటనే ఏం చెప్పినాడు చూడండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినడలా పొందవచ్చు. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వేం పొందొచ్చు? చెప్పండి అమ్మా, నువ్వు బాప్తిస్మం పొందొచ్చు. ఏం నాని? ఏం ఉంచితే అంటే నువ్వు బాప్తిస్మం పొందడానికి నీకు ఏం అర్హత ఉండాలంటే యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, రక్షించబడితే చాలు, వెంటనే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి నీకు అర్హత వచ్చేది. యేసు ప్రభువును నమ్మకుండా నువ్వు ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగినా అది లాభము లేనే లేదు. అందుకే ఎవరు బాప్తిస్మం తీసుకోవాలని వాక్యం చెప్తుందంటే తెలుసా? ఎవరైతే రక్షించబడి ఉంటారో వారు బాప్తిస్మం తీసుకోవాలి. ఇక బాప్తిస్మం తీసుకున్నాక మళ్ళీ అవసరము లేదు. అందుకే
మీరు గమనించండి, గ్రహించండి. బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత ఏంటంటే రక్షణ, ప్రవర్తన కాదు. ఏం కాదు? రక్షణ. రక్షించబడి బాప్తిసం పొందిన నీవు ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే అప్పుడు ప్రవర్తన ఏమవుతుంది? మారుతుంది. నేను పోయిన వారం అల్లూరులో ఒక మాట చెప్పిన. ఏమా మాట అంటే, అబ్రహాం నీతిమంతుడా కాదు? రాదమ్మక్క నీతిమంతుడో కాదన్నా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అంటే నేను ఊగాలన్నా చాలా అద్భుతంగా, అంటే ఆయన నీతి మీకు తెలుసు ఇవల్ల, అంటే నేను జస్ట్ సరదాగా అతను అబ్రహాం నీతిమంతుడు. అయితే నీతిగా జీవించినాడా లేదా? ఎలా జీవించగలిగినాడు నీతిగా? యేసు ప్రభుని గురించి తెలుసుకుంటూ తన జీవితంలో, ఈరోజు సోమవారం ఏం చేసినాడు? యేసు ప్రభు గురించి నేర్చుకున్నాడు. మంగళవారం ఏం చేసినాడు? యేసు ప్రభు గురించి నేర్చుకున్నాడు. యేసు ప్రభుని నమ్మినందుకు నీతిమంతుడైనాడు. నీతిమంతుడు కనుక రోజు యేసు ప్రభుని గురించి తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆయన ప్రవర్తన ఏమైంది? మారిపోయింది. అంటే అబ్రహాము నీతిగా జీవించినందుకు నీతిమంతుడా? నీతిమంతుడు గనక యేసు ప్రభును నేర్చుకుంటూ నీతిగా జీవించినాడా? యేసు ప్రభుని నేర్చుకుంటూ జీవించాడు. ఇప్పుడు ఇట్లా అనుకుందాం, అబ్రహాం నీతిమంతుడైనాడు, కానీ యేసు ప్రభు గురించి తెలుసుకుంటూనే లేడు, నేర్చుకుంటలేడు. ఇప్పుడు నీతిగా జీవించగలడా? అమ్మ వినండి, ఈడ అబ్రహాం నీతిమంతునిగా పుట్టినాడు. నీతిమంతుగా పుట్టినాక ఇక ఏ రోజు కూడా యేసు ప్రభుని నేర్చుకుంటలేడు. నేర్చుకోకపోతే నీతిగా జీవించగలడా? జీవించలేడు. ఇప్పుడు నీతిగా జీవించలేదు కనుక ఈయన నీతిమంతుడా కాదా? ఏం రాదని? ఖచ్చితంగా నీతిమంతుడే. కానీ నువ్వు నీతిగా జీవించకపోతే నువ్వు దీవించబడలేవు. అయితే నీతిగా జీవించడానికి కూడా నీకు ఎవరు కావాలంటే యేసు ప్రభువే. ఎవరు? అందుకే ఇప్పుడు అంటున్నాడు, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండా. ఇప్పుడు మన పని ఏంది? నీతిమంతులమైన అయిపోయిందా? ఇంకా కాదు. ఇప్పుడు నడవాల. హనోకు దేవునితో నడిచెను. ఇప్పుడు మీరు చెప్పాలా, రాధమ్మక్క దేవునితో అని దేవుడు చెప్పాలి. రాజన్న దేవునితో నడిచాను. కానీ మనం నీతిమంతులమైనాం, కానీ మరి నడుస్తున్నామా లేదా? నడుస్తున్నామా? నడవాలా. ఈ నడవడం కొరకే దేవునికి ఏమించా అంటే బోధ ఇచ్చిన. ఏంటిది? బోధ. బోధనే వినకుండా నేను నడుస్తున్నా అనొచ్చా? మందిరానికి రాకుండా వాక్యం వినకుండా నేను దేవునితో నడుస్తున్నా అని అంటే అది అబద్ధం చెప్తున్నావా, కరెక్ట్ చెప్తున్నావా? అబద్ధమే మాట్లాడు. రెండోది ఏం చెప్పినాడు? సహవాసం. ఏంటిది? సహవాసం అంటే ఇలా సంఘంగా కూడు. హెబ్రీ 10వ అధ్యాయంలో అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఒకరికొకడు పురికొల్పుచ్చు, మరి ఎక్కువగా అలాగ చేయాలంట, అంటే కూడుకోవాలంట. అంటే సహవాసంగా నువ్వు కూడుకోకుండా వాక్యం వినకుండా నేను దేవునితో నడుస్తున్నాను అని చెప్పడం కరెక్టేనా? ఎప్పుడు చర్చికి రారు, వాక్యం వినరు, వాక్యం చదవరు. ఇప్పుడు నేను దేవునితో నడుస్తున్నా అంటే వాడు అబద్ధం చెప్తున్నాడా, కరెక్ట్ చెప్తున్నాడా? అబద్ధమే కదా. ఇప్పుడు మూడవది ఏంటిది? రొట్టె విరవాలి. ఏం విరవాలి? ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఈరోజు చాలా సంఘాల్లో ఏమనుకుంటున్నారంటే ప్రవర్తన బాగుంటేనే రా మనం రొట్టె తీసుకోవాల్సిందని. మన ప్రవర్తన వారం వారం బాగుంటుందా? బాగుండదు. కాబట్టి నెలకోసారి ఏదో ఆ వారం ముందు సర్ది చేసుకొని తినొచ్చు అని చెప్పి నెలకోసారి పెట్టుకున్నారు కొందరు. ప్రవర్తన బాగుంటే తీసుకోవడానికి కాదు బల్లా, యేసు ప్రభు నీ కొరకు ఏమి చేసినాడో దాన్ని నువ్వు వివేచించి తీసుకుంటుంటే సత్యం వివేచించి తీసుకోవడానికి ప్రభు బల్ల. దీని గురించి మనం రానున్న రోజుల్లో మరింత వివరంగా తెలుసుకుందాం. అంటే ప్రతి విశ్వాసి సహవాసంలో ఏం చేయాలా? ఆయన శరీరం ఆయన రక్తంలో పాల్పొందాలి. అంటే ఆయన శరీరం ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలిగిందో వివేచించి తింటున్నప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం ఉంది, నీ దేహానికి స్వస్థత ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువు వల్ల దేవుడు ఎవరి కొరకు నియమించినాడు? నేను ఇట చెప్తున్నా, నీ ఆరోగ్యం కోసమే. ఎవరి కోసం? మన ఆరోగ్యం కోసం. మనము కనుక ఆయన శరీరం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం ఏమి కలిగిందో వివేచించి తింటే ఏం కలుగుతుందంటే మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? కాబట్టి తర్వాత ఏంటి? ప్రార్థన. ఏంటిది? ఈరోజు చాలామంది రక్షణ నిశ్చయత లేని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. రక్షించబడి మేము నీతిమంతులమని తెలుసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
చెప్పండి. అంతే కదమ్మా. మేము పరలోకం పోతాం, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలామంది అనుకుంటున్నారు. పరలోకం కోసం కాదు యేసుప్రభుని రక్షించింది. మీరు వినండి, ప్రార్థన అనేది కూడా ఎట్లుండాలంటే యాకోబు రాసిన పత్రిక 5లో అన్నాడు, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? అందుకే విశ్వాసం లేకుండా నువ్వు చేసే ప్రార్థన కూడా అది నిష్ప్రయోజనం, అది ఫలము లేనిది. అందుకే ఫలవంతమైన ప్రార్థన ఏంటంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన. అంటే నువ్వు వాక్యం వింటూ దాన్ని ఒప్పుకుంటుండాల, దాన్ని ప్రార్థన చేస్తుండాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేయండి. మీరు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయండి. మీరు పనులు చేసుకుంటున్నా దేవునితో మాట్లాడండి, సత్యం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించండి. యేసుప్రభు అన్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే శోధనను నువ్వు జయించాలంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసే జీవితం నీకు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. కాబట్టి ఫైనల్గా నేను ముగించేస్తున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రక్షించబడిన వారు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత కలిగిన వారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, రక్షించబడినాం, అంతకుముందు బాప్తిస్మం తీసుకుంటాం, రక్షణ లేకముందు కూడా మనం ఏం తీసుకుంటాం? బాప్తిస్మం తీసుకుంటాం. ఇప్పుడు మీరు రక్షించబడినారు కదా, ఆ బాప్తిస్మం చెల్లుతుందా? ఆ బాప్తిస్మం చెల్లుతుందా? చెల్లదా. రక్షించబడి నువ్వు తీసుకున్న తర్వాత తీసుకుంటారు కదా, ఆ బాప్తిస్మమే దేవుని దృష్టికి అంగీకారం. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించండి. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకునే అర్హత ఎవరికి ఉంటుందంటే యేసు ప్రభు నమ్మిన వారికే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పని ఏంటంటే అపోస్తుల బోధలో ముందుకు సాగాలి, సహవాసంలో కొనసాగాలి, రొట్టె విరవడంలో పాలు పుచ్చుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. ఈ 4 క్రైస్తవుని జీవితంలో ఉండాలా. ఈ నాలుగు నదులు అంట. ఈ 4 ఏంటివి? ఏదైనా తోటలో ఒక నది బయలుదేరి అది 4 శాఖలైందంట. ఎన్ని శాఖలు అంటే నది ఒక్కటే, కానీ ఎన్ని కాలువలు అయినాయి? 4 కాలువలు. ఇప్పుడు ఈ 4 అనుభవాలు అనేటివి 4 నదులుగా నీ జీవితంలో ఉండాలి. ఆ 4 నదులు ఏం చేసినాయి? ఏదైనా తోటను తడిపినాయంట. ఏదైనా తోటను తడిపితే ఆ చెట్లు ఏమవుతాయి? ఫలిస్తాయి. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక క్రైస్తవుడు ఫలించడానికి ఈ 4 నదులు అనేటివి ప్రాముఖ్యం. ఏమో అర్థమవుతుంది? కాబట్టి ఈ 4 నదులు ఎవరి జీవితంలో ఉండాలా? మన పక్కోళ్ళ జీవితంలో సార్ కాదు, మన జీవితంలో ఉండాలి. ఎవరి జీవితంలో? ఏమా 4 నదులు చెప్పండి. ఒకటి, అపోస్తలుల బోధ. ఏంటిది? అపోస్తలుల బోధ ఏంటిది? ఏం 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 బోధ చేశారు వాళ్ళు? మనం చేసే బోధ ఏంటిది? నేను ఒకటి అడుగుతాను, ఇంతకు మన బోధ ఏందో మనకు అర్థమైంది. మన బోధ ఏంటిది? మన బోధ ఏంటిదంటే యేసు ప్రభువుని నమ్మితే నీతిమంతులము, నీతిమంతుడు విశ్వాసం మూలంగా. ఇది మన బోధ. అపోస్తలుల బోధ కూడా ఇదే. అందుకే ఈ బోధను కలిగి ఉండాలా, ఈ నది నీ జీవితంలో ఉండాలా. రెండోది సహవాసం. ఈ బోధ వినడానికి మనం ఏం చేయాలా? వెరీ గుడ్, కూడుకోవాలా, ఎక్కువగా కూడుకోవాలంట. కానీ మనం ఎప్పుడు కూడుకుంటాం? ఆదివారం అయితే మళ్ళీ మన ముఖాలు మనం చూసుకునేది ఎప్పుడు? ఆదివారం కదా. చాలా మంచి జీవితం మనం. కాబట్టి సహవాసం. మూడవది ఏంటిది? రొట్టె విరవడం. ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని విని వివేచించి ఆయన శరీరం ఆయన రక్తంలో ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. ఇది మూడవది. ఇది మూడవ నది. నాలుగవది ప్రార్థన జీవి. ఏంటిది? అంటే నువ్వు ఏమైతే వింటున్నావో దాన్ని ఏం చేయాలా? నా ప్రార్థన చేయాలా. ఇది విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటారు. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఫలితం ఇస్తుంది. ఏమిస్తుంది? ఫలితం ఇస్తుంది. కాబట్టి ఈ 4 నదులు మన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలా? నది అంటే ఏం కావాలమ్మా? పారుతూ ఉండాలి. ఏం చేయాలా? ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ 4 నదులు ఏం కావాలా? సార్ ఈ వారం విన్నాం, ఈ వారం పారుతుంది, ఇంకా వచ్చే వారం నుంచి పారదు సార్ అన్నట్టు ఉండకూడదు. కాబట్టి ఇవి కంటిన్యూగా వారాలి మన జీవితంలో. ఏమ్మా? కాబట్టి ఇవన్నీ మీరు ఈ 4 నదులు మన జీవితంలో పారును గాక. వెరీ గుడ్. మీరు విశ్వాసంతో ఆమెను చెప్పండి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన.
బాబు ఈ మైక్ అక్కడ రాని ప్రార్థన మైక్ అక్కడ చిన్న వాక్యాన్ని బట్టి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయంలో మరి సంఘంతో పాటు మేము కూడుకొని కొంత క్రీస్తు ప్రేమను మేము నేర్చుకున్నందుకే నీకు స్తోత్రములు ప్రభా. నిజముగా నాయన మేము పాపులమై ఉండగానే మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నాం. మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసినందుకే నీకు స్తోత్రములు ప్రభా. మరి రక్షణ పొందిన మేము అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకునే వారంగా, ఎల్లప్పుడూ నేను స్తుతించే వారంగా ఉండులాగా కృప చూపించాను నాయన. నిజముగా ప్రభా రొట్టె విరుచుటలో నాయన ప్రార్థన జీవితం కలిగి మరి ఆ ప్రార్థన జీవితంలో రోగిని స్వస్థపరుస్తుందని మాకు తెలియపరిచినావు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మరి నువ్వు చేసిన ప్రతి మేలు కొరకై, నువ్వు చేసిన ప్రతి వాగ్దానం కొరకై నీకు స్తోత్రములు ప్రభా. నాయన మేము ఎడతెగక ప్రార్థన మనసు కలిగి విశ్వాస జీవితాన్ని మేము ముందుకు కొనసాగే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఒకానొక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేమందరం ప్రత్యక్షమైనప్పుడు ప్రభా, ఆ దినమున మేము సిగ్గుపడే వారముగా ఉండకుండా నీ ఎదుట ధైర్యంగా నిలబడి మరి నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ఈ లోకంలో మేము ఉంటున్నాం, సమాజంగా కూడుకొని ప్రభా ఎల్లప్పుడూ ఎడతెగక నాయన కూడుకొని నిన్ను స్తుతించి నేను మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అందరూ ప్రార్థన జీవితం కలిగి రొట్టె విరుచుట నాయన విరుచుటలో ప్రభా ఎడతెగక నాయన మరి సమాజంగా మేము కూడుకొని ప్రతిదినము ప్రతిరోజు కూడా మరి నేను జ్ఞాపకం చేసుకొని నీ శరీరం నీ రక్తంలో మేము పాలు పొందుకొని నాయన మాకు అందులోనే గొప్ప భవిష్యత్ నాయన, మాకు అందులోనే ఆరోగ్యం ఉందని మేము నమ్ముతూ నాయన దాన్ని స్తుతించి నాయన పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ సమయంలో మరి సేవకుని ద్వారా మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.